వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఇకపై ఇరు పక్షాల వైపు ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా ఉండాలంటే, అదే విధంగా అబూజ్మడ్ అడవులో కాల్పుల మూత ఆగిపోవాలంటే, మరోవైపు ఆదివాసీల అభివృద్ధి జరగాలంటే ఏం చేయాలి అనే విషయం మనతో మాట్లాడడానికి ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం నేత చిలుక చంద్రశేఖర్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయన అడిగి ఈ ఇష్యూ ఇప్పటికీ దీర్ఘకాల యుద్ధంగా కొనసాగుతుండాలా, లేదా దీనికి ఫుల్ స్టాప్ పెట్టే అవకాశం ఏమాత్రం ఉంటే ప్రభుత్వం ఏం చేయాలి, ప్రభుత్వం ఏ విధంగా కిందకి రావాలనే విషయాన్ని చంద్రశేఖర్ గారు తెలుస్తుంది. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్, మన ఇటీవల కాలం చూస్తున్న వరుసగా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కాల్పుల మూత జరుగుతుంది. కొద్ది రోజుల క్రితం జరిగిన ఎన్కౌంటర్ లో 31 మంది అమరులయ్యారు. ఈ సంఘటన అంటే ఇటువైపు అన్నలు చనిపోతున్నారు, మరోవైపు పోలీసులు చనిపోతున్నారు. దీనికి శాశ్వత పరిష్కారం ఉందా లేదా? ఖచ్చితంగా ఉంటుంది. సమస్య ఉన్నప్పుడు దానికి పరిష్కారం ఖచ్చితంగా ఉంటుంది. ముఖ్యంగా ప్రభుత్వం గతంలో చాలా మంది హక్కుల నేతల్ని లేకపోతే సామాజికవేత్తల్ని మొత్తాన్ని పిలిచి వాళ్ళ అభిప్రాయాన్ని కనుక్కుంది. ఆదివాసీలు ఎందుకు అటువైపు మౌళ్ళు అవుతున్నారు, ప్రభుత్వం వైపు ఎందుకు ఉండట్లేదు అనేది వాళ్ళ అభిప్రాయాలను మొత్తాన్ని తీసుకొని అభివృద్ధి ద్వారానే దీన్ని ఎదుర్కోవాలి, ఇది సామాజిక సమస్య అని చెప్పేసి గుర్తించింది. కానీ గుర్తించిన తర్వాత అభివృద్ధితో పాటు అణిచివేత లేకపోతే దాన్ని రద్దు చేయటము, నిర్మూలించటము అనే అంశానికే ప్రాధాన్యత ఇస్తుంది, కానీ అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వటం లేదు. ఇకపోతే అభివృద్ధిలో ప్రభుత్వం ఎంచుకున్న అభివృద్ధి వేరు, ఆదివాసీలు కావాలనుకుంటున్న అభివృద్ధి వేరు. కాబట్టి మేము గత 15 ఏళ్ల నుంచి ఏం చెప్తున్నామంటే, పౌర హక్కుల సంఘంగా అభివృద్ధి అనే దాని మీదనే చర్చ జరగాలి. అభివృద్ధి అని అంటే ఎక్కడైతే వనరులు నిక్షిప్తమై ఉన్నాయో, వనరులు ఉన్నాయో, ఆ వనరులు ఉన్న చోట ఆ వనరులు ఏ ప్రదేశంలో ఉంటే ఆ ప్రదేశంలోని ప్రజల్ని అభివృద్ధిలో భాగస్వాములు చేయాలి. అట్లా కాకుండా మైన్స్ నో లేకపోతే ఇంకా నిధులు నిక్షేపాలు ఇట్లాంటివి ఏమైనా ఉంటే వాటన్నిటినీ కూడా వెలికి తీసి కార్పొరేట్ కంపెనీలకు అప్పచెప్పటం వల్ల వాళ్ళు ఆ అభివృద్ధిలో పాలు పంచుకోలేరు. ఈ అభివృద్ధి మా కోసం జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు భావించటం లేదు. అందుకే క్లాష్ వస్తుంది. ఈ అభివృద్ధి నమూనా మీదనే ప్రభుత్వం ఏదైతే అభివృద్ధి అని చెప్పి అనుకుంటుందో, ఈ అభివృద్ధి నమూనా మీదనే చర్చ జరగాలి. ముఖ్యంగా 4 లైన్ల రోడ్లు వేస్తామంటున్నారు. ఈ రోడ్లు వద్దు అని చెప్పేసి వాళ్ళు వేల మంది ఆందోళన చేస్తున్నారు. దేనికి వద్దు అంటున్నారు? మాకు సరిపోను రోడ్లు వేయండి అని చెప్పి అంటున్నారు. సరే, సరిపోను రోడ్లు అంటే వనరులు తరలించుకోవడానికి సరిపోను రోడ్లు అని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. మా మూవింగ్ కి సంబంధించినటువంటి రవాణాకు సంబంధించినవి మాత్రమే వేస్తే చాలు అని చెప్పేసి ఆదివాసీలు కోరుతున్నారు. అది ఒక విషయం. అట్లనే ఆ రోడ్లు వేసేటప్పుడు ఏదైతే గతంలో చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలని ప్రభుత్వం దాన్ని పాటించటం లేదు. ఆ నియమ నిబంధనల్ని కానీ ఆ చట్టాలని కానీ ఈ ప్రభుత్వం తీసుకోవట్లేదు. ఎందుకు తీసుకోవట్లేదు? పరిగణలో తీసుకోకుండా తన పనేదో తాను చేసుకుంటున్నట్టు పోతా ఉంది. కాబట్టి ఇంతకుముందు ఛత్తీస్గఢ్ మేము వెళ్ళినప్పుడు అక్కడ ఉండే కలెక్టర్ కానీ ఎస్పీ కానీ వాళ్ళ దగ్గర వాళ్ళతో మాట్లాడాం. వాళ్ళు ఏమన్నారంటే, రోడ్లు వేసేటప్పుడు మీరు కనీసం అక్కడ గతంలో ఉండేటటువంటి పీసా యాక్ట్ ప్రకారము దాని ప్రకారం వాళ్ళతో చర్చించాలి కదా. వాళ్ళ భూములు తీసుకునేటప్పుడు నైట్కే పోలీస్ క్యాంపులు కానీ రోడ్లు విస్తరణ కానీ చేపడితే వాళ్ళకి ఇబ్బంది కదా. నా పొలంలో నాకు తెలియకుండా రోడ్డు విస్తరణ అనేది చేయటం కరెక్ట్ కాదు కదా, అది కూడా ఆస్తి హక్కు కూడా భంగమే కదా అని చెప్పి మాట్లాడితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, అసలు ఈ పొలం ఆదివాసీదే అని చెప్పేసి మాకు ఆధారం ఏంది అని అడుగుతున్నారు. అంటే 75 ఏళ్ల స్వాతంత్రంలో ఇంతవరకు ఆదివాసీ తాను సాగు చేసుకుంటున్నటువంటి భూమికి తాను పట్టా పొందలేని స్థితిలో ఉన్నాడు. వందలాది సంవత్సరాలుగా వాళ్ళ తాతలు వాళ్ళ ముత్తాతలు కూడా సాగు చేస్తున్నారు. కానీ ఆ భూమికి పట్టా లేకుండా పోయింది. మరి ఆ పట్టాలు ఇవ్వాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? ప్రభుత్వం మీద కదా. ప్రభుత్వం దానికి పట్టా కలుగజేసి, లేదు పట్టా లేదనుకోండి, ఆ భూమి ఎంతకాలం నుంచి అతను సాగు చేస్తున్నాడు,
దానికి సరైన నష్టపరిహారం మనం ఇస్తున్నామా, లేదు వాళ్ళ అభిప్రాయాన్ని మనం పరిగణలోకి తీసుకుంటున్నామా లేదా అనేది ఆలోచించడం లేదు. దానివల్ల ఏమవుతుంది? మేమనేది ఏంటంటే అక్కడ చేయాల్సిన పని ప్రభుత్వాలు ఎందుకు విఫలమైతే వచ్చినాయి? రాష్ట్రం ఏర్పడి 20 ఏళ్ల పైగా అవుతుంది. ఇంతవరకు అక్కడ ఉండే ప్రజానికానికి సంబంధించినటువంటి భూములకు సంబంధించినటువంటి ఎటువంటి ఆధారాలు ఆ ప్రజలకు లేవు. అవి కల్పించాల్సినవి కల్పించకుండా ఇప్పుడు ఒక రకంగా పోలీస్ క్యాంపులకు కానీ లేకపోతే రోడ్ల విస్తరణకు కానీ భూములు సేకరిస్తా ఉంటే మా భూములు పోయాయని చెప్పేసి వాళ్ళు అక్కడ చెప్పుకోవడానికి ఎవరు లేరు. కలెక్టరు లేకపోతే ఎవరు లేరు. కలెక్టర్ దగ్గరికి పోవాలి లేదా ఎంఆర్ఓ దగ్గరికి పోవాలి, వాళ్ళు ఎవరు ఆలకించే పరిస్థితుల్లో లేరు. కాబట్టి ఒక పోలీస్ కి క్యాంప్ వేస్తే ఆ క్యాంపుకు వ్యతిరేకంగా మాట్లాడి మీరు ఎందుకు వాళ్ళతో సమావేశం వేయలేదు అనే పరిస్థితి లేదు. అప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? వాళ్ళకు అందుబాటులో ఉండే అన్నల దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళు అక్కడి నుంచి సొల్యూషన్ కోరుకుంటారు. మరి వీళ్ళు మాట్లాడే మాట కాదు ఇది, అన్నలు మాట్లాడే మాట, వీళ్ళ చేత మాట్లాడిస్తున్నారు అని చెప్పి కలెక్టర్ కానీ ఎస్పీ కానీ అంటున్నారు. ఖచ్చితంగా వాళ్ళని ఎవరో అడ్రస్ చేయగలిగితే, వాళ్ళ గోడు వినగలిగితే వాళ్ళు పోరు కదా. మరి మీరు ఎందుకు వెళ్ళట్లేదు? సార్ మీరు చెప్తున్నకి రెండే డిమాండ్లు ఇంకా వేరే ఉన్నాయా? ఇంకా ఉన్నాయండి. ఒకటి, అభివృద్ధి మీద కేంద్రీకరణ ప్రభుత్వం చేయట్లేదు. అభివృద్ధి లేకపోతే అణచివేత అనేది రెండు పందాలు తీసుకున్నప్పుడు కేవలం అణచివేత మీదనే ప్రభుత్వం పనిచేస్తా ఉంది. కానీ అభివృద్ధి పరంగా ఏ అభివృద్ధి ఆదివాసీలు కోరుకుంటున్నారు అనే దాన్ని పరిగణలోకి కానీ ప్రభుత్వాలు తీసుకుంటే ఈ సమస్యకి సొల్యూషన్ దొరుకుతుంది. ఓకే, కేవలం అణచివేత అనుకుంటే మొన్నటి ఘటనలు ఏవైతే ఉన్నాయో అవి జరుగుతూనే ఉంటాయి. ఒకవైపు బలంగా ఉన్నప్పుడు వీళ్ళు చేస్తారు, వాళ్ళు కూడా వ్యూహాత్మకంగా తాడిమెట్ల లాంటి ఘటనలు జరిగాయి. వాళ్ళు బలంగా ఉన్నప్పుడు వాళ్ళు అట్లాంటివి చేస్తారు. దీనికి అంతం ఎప్పుడు ఉంటుంది? పౌర హక్కుల సంఘంగా ఇద్దరు అడ్డువైపు కానీ ఆదివాసులు కానీ, ఆదివాసీలు తాను చేయాల్సిన పని చేయాలి. ముఖ్యంగా అభివృద్ధి వైపు దృష్టి పెట్టడం అంటే శభాష్ అని చెప్పేసి ఎన్కౌంటర్ లో చంపేసిన అధికారుల భుజాలు తట్టడం కాదు. భుజాలు తట్టినందు వల్ల ఈ హత్యలు ఇంకా పెరుగుతాయి. ఈ హత్యలకి మళ్ళీ ప్రతీకారం కూడా జరగవచ్చు. కాబట్టి ఇది సమస్యకు పరిష్కారం అనేది కాదు. ఇది పౌర హక్కుల సంఘం యొక్క నిర్దిష్ట అభిప్రాయం. మీరు చెప్తున్నట్లుగా సమస్యకు పరిష్కారం చెప్పండి మీ వైపు నుండి. మా వైపు నుంచి పరిష్కారం చట్టబద్ధ పాలనని కొనసాగించటం. ప్రభుత్వ అధికారులు అక్కడ అధికారులతో మాట్లాడటం అంటే, మేము వెళ్ళిన రోజు కూడా మేము కలెక్టర్ని కలవటానికి వెళ్తే ఆ కలెక్టర్ మమ్మల్ని ఎస్పీ ఆఫీసుకు తీసుకెళ్లాడు. అంటే ఒక అడ్మినిస్ట్రేటివ్ అధికారి పోలీస్ ఆఫీసర్ యొక్క ఆఫీసులోకి తీసుకువెళ్ళి మమ్మల్ని మాట్లాడుతున్నాడు అంటే అది దేన్ని సూచిస్తా ఉంది? అక్కడ పోలీసుల పై చేయ కలెక్టర్దా, లేదా మేము మాట్లాడే వాళ్ళని ఏమన్నా స్వరం తగ్గించి మాట్లాడతామనా ఏంటి? ఎందుకు తీసుకువెళ్లారు అక్కడికి? ఇవన్నీ కూడా మా అబ్జర్వేషన్ లో, మా ఫ్యాక్ట్ ఫైండింగ్ లో రివీల్ చేస్తూనే వస్తున్నాం. ఖచ్చితంగా అధికారులు తమ పనిని తాము చేసుకుంటా వెళితే, ప్రజలకు కావాల్సినవి పట్టించుకుంటూ వెళ్తే ఈ సమస్య పెరగదు, తగ్గుద్ది. ఈ సమస్య తగ్గినప్పుడు ఇంత కాల్పుల మోత అనేది హింస అనేది జరగదు. కాబట్టి ప్రభుత్వం చట్టబద్ధ పాలనకి ప్రాధాన్యత ఇవ్వండి. కేవలం అణచివేతకే ప్రాధాన్యత ఇస్తే మాత్రం ఇది ఇంకా రగులుతూనే పోతుంది. అమ్మాళ్ళ కేశవరావు లేకపోతే వాసుదేవరావు పోతే ఈ సమస్య పరిష్కారం అయిద్దా? ఆకలి దప్పులు ఉన్నంత వరకు, నిరుద్యోగం ఉన్నంత వరకు, అవిద్య ఉన్నంత వరకు కొనసాగుతానే ఉంటది. అమిత్ షా లాంటి ఇంకా 10 మంది వచ్చినా గానీ ఇది ఇట్టే కొనసాగుదు. ఈ రోజు కూడా జరిగే సమావేశం కూడా ఆ సమావేశంలో దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి అనేది మా డిమాండ్ ఏంటంటే, నిజమైన అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వండి. అభివృద్ధి అంటే ఏంది? చర్చ జరపండి వాళ్ళతో, ఆదివాసీలతో. మీరు కోరుకున్న అభివృద్ధి ఏంటి అనేది చెయ్యి. అప్పుడే సమస్య తగ్గుదల వైపు కనీసం పూర్తిగా ఎరాడికేట్ చేయలేకపోయినా కానీ సమస్య తీవ్రత అనేది తగ్గుద్ది. కేవలం ఆయుధాలతోనే అణచివేయటం అనేది అది కరెక్ట్ కాదు. ఇకపై ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కాల్పుల మోత ఆగిపోవాలంటే చంద్రశేఖర్ గారు చెప్తున్నట్లుగా చాలా ఇంపార్టెంట్ ఉంది. ఆదివాసులతో చర్చలు జరపండి,
వాళ్ళకి అభివృద్ధి అంటే ఏంటో, వాళ్ళకి కావాల్సిన అభివృద్ధి ఏంటో కనుక్కొని దాని ద్వారా ప్రభుత్వం కానీ పరిష్కరిస్తే ఈ సమస్యకి ఒక ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉంటుంది. కానీ అది కాకుండా మీరు అణచివేత దూరంలో కానీ వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఇది ఇవాళ కాదు రేపు ఇది దీర్ఘకాల యుద్ధంలాగా కొనసాగే అవకాశం ఉంటుందంటూ చెప్తున్నారు. ఇప్పటికైనా సరే ఆదివాసుల అభివృద్ధి కావాలనుకున్న ప్రభుత్వాలైనా సరే వాళ్ళతో చర్చించి వాళ్ళకి ఉన్న కావాల్సిన భూములకు పట్టాలు ఇస్తే దీనికి ఒక రూపు వస్తుంది. లేదు ఎవరు అణచివేత సమస్య పరిష్కారం చేయడం వేరు, అణచివేత దూరంలో వెళ్ళడం వేరు. ఈ రెండింటికి తేడాగానే ప్రభుత్వం గుర్తిస్తే ఖచ్చితంగా దీనికి ఫుల్ స్టాప్ పడుతుంది అంటూ చంద్రశేఖర్ గారు చెప్తున్నారు. ఇది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో జరుగుతున్న కాల్పుల వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల నేత చలకాని చిలుక చంద్రశేఖర్ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. మరో సమస్యపై మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.